వెల్కమ్ టు రుచి చూడు. సూపర్ డూపర్ రెసిపీస్ ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం నాగోర్లో ఉన్న సాయి జ్యోతి గారింటికి వచ్చేసాం. మరి సాయి జ్యోతి గారు మన కోసం ఏ రెసిపీ తయారు చేస్తున్నారో అడిగిద్దామా? హాయ్ సాయి జ్యోతి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి మా వ్యూవర్స్ కోసం ఏం తయారు చేయబోతున్నారు? బియ్యం పిండి పెరుగు వడలు. బియ్యం పిండి పెరుగు వడలు. మినపప్పుతో వడలు చేస్తూ ఉంటారు జనరల్ గా. మనం పెరుగు వడలు మినపప్పుతో చేసినవే అంటే అనుకోకుండా వచ్చే అతిథులకు మినపప్పు నానబెట్టి ఉంచలేం కదా రెడీగా. ఓకే, కరెక్టే. అలాగే కాన్సెప్ట్ బాగుంది. సో మరి బియ్యం పిండి పెరుగు వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? బియ్యం పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సోడా, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. సో వ్యూయర్స్, మరి బియ్యం పిండి పెరుగు వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సాయి జ్యోతి గారు చెప్పేశారు కదా. తయారు చేసే విధానం అడిగేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి సాయి జ్యోతి గారు? బౌల్ ఇవ్వండి. ఓకే. ఓ పిండి కలుపుకోవాలేమో కదా. పిండి కలుపుకోవాలి. స్పూన్ ఇది ఓకేనా? ఓకే. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నారు మీరు? బియ్యం పిండి అనేది ఏం అవసరం లేదు, మనకు తగినంత పోసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో మన ఇష్టం. దీంతో ఎన్ని వడలు అవుతాయి అనేది కూడా ఇంకా మనం గెస్ చేయడానికి ఉండదేమో కదా. అంత లేదు, చాలు. అందాదగా అనుకుంటే కనుక ఒక పావు కిలో ఉంటుందా ఈ పిండి? ఉంటుంది. ఓకే. సో ఈ పిండిలో జీలకర్ర. ఓకే. జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే మంచిగా అరుగుతుంది. అవును, డైజెషన్ కి చాలా మంచిది జీలకర్ర. నువ్వులు జుట్టు కోసం. ఓహో, నల్లటి జుట్టు కావాలంటే నల్లటి నువ్వులు నల్లటి నువ్వులు ప్రతిరోజు పరగడుపున తినాలి. కాదు, నాకు ఒక విషయం చెప్పండి, వేస్తే మాడి అట్లా అయ్యాయా? లేదు, నల్ల నువ్వులు మా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఇలా ఉంటాయి నల్ల నువ్వులు. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో దొరికేవి ఇంకా నల్లగా ఉంటాయి, ఇంకా వీటికంటే నల్లగా ఉంటాయి. ఓకే. సో నేను ఎక్కువగా తెల్ల నువ్వులనే చూసాను. అయితే తెల్ల నువ్వులు వేడి చేస్తాయి అంటారు, ఇవి చలువ చేస్తాయి. అయితే అంతవరకు నాకు తెలియదు, కాకపోతే తెల్ల నువ్వులు అయితే వేడి చేస్తాయి అంటారు. ఓకే. సో సోడానా? సోడా, వంట సోడా కదా, బేకింగ్ సోడా. మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు మెన్షన్ చేయండి ఏ సోడా మీకు అవసరమో. వంట సోడా ఉంటుంది, బట్టల సోడా ఉంటుంది, కాబట్టి మనం ఇంట్లో వంటకి యూజ్ చేసేది వంట సోడా కాబట్టి వంట సోడా మాత్రమే కొనుక్కోండి. పచ్చిమిర్చి పేస్ట్, ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాను. పచ్చిమిర్చిలో కూడా ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఓకే. ఇప్పటి వరకు మనం ఉప్పు వేసుకోలేదు కదా? వేసుకోలేదు. ఇప్పుడు అవసరం ఉన్నంత మళ్ళీ కొంచెం ఉప్పు పడుతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్లో ఇప్పుడు కొంచెం తక్కువగా ఉప్పు వేసాను. ఇప్పుడు కొత్తిమీర. ఓకే. కరివేపాకు. ఓకే. ఇలా కనుక చేసి కరివేపాకు వేస్తే ఎవరు తీయాలనుకున్నా తీయలేరు. ఎలా తీస్తారు కదా? అవును, చిన్న చిన్నగా చేసి వేయాలి. ఇది ఒకసారి కలిపిన తర్వాత ఓకే, చేతితో కలుపుకోరా? కలుపుతాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత. ఓహో, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారా? ఓకే. సో పెరుగు ఏంటి, జస్ట్ నానబెట్టి ఉంచడం కోసమేనా? అంతే, తడపడం కోసం తగినంత పెరుగు. ఇప్పుడు వాటర్ తో తడపకుండా పెరుగుతో. ఓకే ఓకే. నేనేమనుకుంటున్నానంటే పెరుగు వడలు ఉంటాయి కదా, మినపప్పు వడలు, అలా చేసిన తర్వాత పెరుగు. లేదు లేదు, ఓహో అలా కాదు. సో పెరుగుతో కలుపుతారు కాబట్టి దీన్ని పెరుగు వడలు అనేసారా? బియ్యం పిండి పెరుగు వడలు. ఓకే. ఇప్పటి నుంచి ఏదైనా పాలతో కలిపితే దాన్ని మనమే కదా పెరుగు పెట్టుకునేది. పెరుగు వేస్తూ, తగినంత పెరుగు వేస్తూ. ఇది పుల్లటి పెరుగా కమ్మటి పెరుగా? ఎలా ఉన్నా పర్వాలేదు, మన ఇష్టం. ఓకే. పులుపు తినాలి అనుకునే వాళ్ళు పుల్లటి పెరుగు యూజ్ చేయొచ్చు, కమ్మగా తినాలి అనుకునే వాళ్ళు కమ్మటి పెరుగు యూజ్ చేయొచ్చు. మీరైతే కమ్మటిదే వాడారు కదా? అవును, నాకు పులుపు ఇష్టం ఉండదు. పుల్లది యాక్చువల్గా కూడా వాడొద్దు అంటారు. అవును కదా. కాకపోతే మన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తుంటాం పెరుగుతో. పొదుపు, మరి ఏం చేస్తాం. పొదుపు కానీ ఆరోగ్యము.
ఇది కలుపుతూ ఏదైనా టిప్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం. చెప్తానండి. మనము బాంబే రవ్వ, కర్నూలు రవ్వ ఉప్మా చేస్తుంటాం కదా, బియ్యం పిండితో కూడా ఉప్మా రవ్వ ఏం చెప్పారు మీరు? కర్నూలు రవ్వ అంటాం. అవునా? ఓకే. అయితే ఆ బియ్యం పిండి కానీ ఏదైనా ఉప్మా చేసినప్పుడు ఇలా పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటుంది కదా, వాటర్ బదులు ఈ పెరుగు కానీ మజ్జిగ కానీ పోసి చేస్తే కూడా బాగుంటుంది. కాదు, మనం వేడి చేస్తాం కదా, పెరుగు వేడి చేస్తే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది బాయిల్ చేస్తే. ఓకే. వాటర్ బదులు ఇది పోయొచ్చు, లేదంటే సగం ఏమి ఉంది అనుకుంటే మిగతా క్వాంటిటీ వాటర్ పోయొచ్చు. చాలా బాగుంటుంది. పెరుగు అంటే మజ్జిగ కాంబినేషన్ తో వాటర్ కొంచెం కలిపితే మజ్జిగలా అవుతుంది కదా పెరుగులో, సో అలా కూడా ట్రై చేయొచ్చు అంటున్నారు. బాయిల్ చేస్తే ఇట్లా విరిగినట్టు అవడం ఏం ఉండదు? విరిగినట్టు అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ రవ్వ పోసేస్తాం కదా. ఓకే, తెలీదా? ఏం తెలియదు, తింటే గానీ కొత్త టేస్ట్ ఉంటుంది. ఓకే, తిన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అదే నాకైతే చాలా డౌట్ఫుల్ గా నా ఫేస్ చూస్తే పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపించుంటది ఫేస్ లో, ఎలా సాధ్యం అన్నట్టుగా. ఇది కలిపి పెట్టాను. ఓకే, ఒక 10 నిమిషాలు నానాలి, ఆ లోపు మనకు నూనె వేడవుతుంది. ఓకే ఓకే. సో రెడీగా ఉందా మీకు బాండ్లీ? రెడీగా ఉంది. స్టవ్ వెలిగిద్దామా? ఓకే, బాండ్లీ వేడికినట్టు నూనె వేస్తారా? వేస్తాను. వేయించడానికి తగినంత నూనె. ఓకే, చిన్న చిన్నగా చేసుకోవాలండి, పెద్దగా ఉంటాయి సైజ్ మన ఇష్టమే కదా. అంతే, ఎందుకంటే మధ్యలో చిల్లు ఉంటుందా? అంత రాదు. ఓకే, మన మినపప్పు వడల్లాగా రాదు. ఓకే, చెయ్యి నీళ్ళ తడి అద్దుకుంటూ వడలు చేయాలి కాబట్టి ఒక నార్మల్ గా మనం కవర్ మీద కాదు గారెలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా చిన్న ముద్ద గారెల్లాగా అలా చేస్తారా ఇప్పుడు వీటిని? అంటే జస్ట్ వెడల్పుగా అంతే. ఓకే, సరిపోతుందా నూనె? ఇంకొంచెం ఏమైనా కావాలా మీకు? చాలు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైం కంటే ఫస్ట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, అయితే వాళ్ళు మా స్కూల్లోనే కదా ఎవరికైనా వాళ్ళు రాయడంలో గుండ్రంగా రాయడంలో ఇబ్బంది పడుతుంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే అరసున్న ఫస్ట్ సీలాక, తర్వాత ఉల్టా సీలాక, తర్వాత పైకెళ్ళి సీలాక, తర్వాత కిందికెళ్ళి సీలాక రాయాలి. సైజులో డిఫరెన్స్ కదా సీలో. ఫస్ట్ ఏమో ఇలా సి, తర్వాత ఇలా సి, తర్వాత పైన సి, తర్వాత కింద సి. పేజెస్ రోజు అట్లా ప్రాక్టీస్ చేస్తుండాలి. చేసిన తర్వాత రౌండ్ గా మళ్ళీ సున్నాలు పెట్టియాలి. పెట్టిస్తుంటే రైటింగ్ నీట్ గా వస్తుంది. ఇంకొక మంచి టిప్ అప్ప ఇది. పాపం చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం, ఆ కరెక్ట్ గా రాయి, ఏ కరెక్ట్ రాయి, బి కరెక్ట్ రాయి అని. సో అలాంటి టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది. నాకు తెలుసు, అంటే స్కూల్స్ లో, ప్లే స్కూల్స్ లో చెప్తూ ఉంటారేమో, బట్ ఇవేందో అంటే మీకు తెలియదు, మనకి కొంచెం పేరెంట్స్ గా తెలిసే అవకాశం ఉండదు కాబట్టి కొన్ని రోజులు ఈ టిప్ ఫాలో కండి. బాగుంది. అన్ని సీలు ఫస్ట్ మీకు సీల్ బాగా వచ్చి ఉండాలి. ఏదైనా కొంచెం పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని మంచిగా కేర్ తీసుకుంటే చాలా ఉన్నత స్థాయిలో ఎదుగుతారు పిల్లలు. నిజంగానే. సో మీ అమ్మాయి కూడా అలా ఎదిగిందే కదా? అవునండి, 3rd క్లాస్ వరకు బాగా అసలు. అందుకే 10th లో 10/10 పాయింట్స్, ఇంటర్ లో 986 అవుట్ ఆఫ్ 1000. మిస్ అవుతూ ఉంటుందా మిమ్మల్ని బాగా? మరి ఇంకా మిస్ అంటే ఇంకా హాస్టల్ వల్ల అంతే. అట్లా మామూలుగా ఒక్కతే కూతురున్న వాళ్ళు హాస్టల్లో వేయడానికి ఇష్టపడరు కదా, అంటే ఊర్లలో కొన్ని సబ్జెక్ట్స్ అంత పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉండరు కదా, అందుకోసమని ఇట్లా వేయాల్సి వస్తుంది. అంతే, పిల్లలు బాగా ఎదగాలి అన్న ఉద్దేశం ఉండడం వల్ల ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాల్సిందే, తప్పదు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే ఇంకా తప్పదు. అంతే. ఓకే, సో కాగినట్టుంది కదా నూనె? అవును, జస్ట్ సిమ్ చేస్తారా? అవసరం లేదా? లేదు, ఇంకా కొంచెం కాగాలి. ఓకే, సో మీ వారి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మా వారి సపోర్ట్ వల్లనే నేను ఇలా ఉద్యోగం తెచ్చుకోగలిగాను. మీరేంటి ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ తెచ్చుకున్నారా? అవునండి. గ్రేట్ అండి. బిఫోర్ మ్యారేజ్ ఏం చదువుకున్నారు మీరు? బిఫోర్ మ్యారేజ్ డిగ్రీ అయిపోయింది, బీకామ్, ఎంకామ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత బిఎడ్ చేశారా? బిఎడ్ చేశాను, ఎంకామ్ సెకండ్ ఇయర్ చేశాను, పొలిటికల్ సైన్స్ చేశాను. అంటే ఎంకామ్ కాకుండా మళ్ళీ పొలిటికల్ సైన్స్, డబుల్ పీజీ, ఎంఏ తెలుగు. మళ్ళీ నమస్కారం, చదువుల తల్లిలాగా కనబడుతున్నారు మీరు. ఎంఏ తెలుగు చేశాను కాబట్టి తెలుగు జాబ్ తెచ్చుకున్నాను. తెలుగు జాబ్ కూడా తెలుగు టీచర్ గా వర్క్ చేస్తున్నాను. టీపీటీ కాదండి,
నేను ఎంకామ్ నుంచి ఎంఏ తెలుగు, బిఎడ్ లో తెలుగు. ఓహో, బిఎడ్ లో తెలుగు సబ్జెక్ట్. ఓకే, నూనె వేడెక్కిందా? వేడెక్కింది. ఇప్పుడు పిండి తీసుకుంటున్నాను. జస్ట్ ఇట్లా వాటర్ అద్దుకొని. ఓకే, ఇవి పుల్లగా ఉండే ఛాన్స్ లేదు, నిమ్మకాయ ఏం వేయట్లేదు కాబట్టి. ఏం లేదు. అండ్ పెరుగు కూడా పెద్ద పుల్లడిదేం వాడలేదు కాబట్టి వాడలేదు. కల్పన కలపండి. ఇవి బాగున్నాయి, ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుండేలా ఉన్నాయి కదా ఇవి. అవునండి. కరకరలు ఆడతాయి అవి. కరకర అంటే బియ్యపిండి కాబట్టి ఉండదు. ఓకే, పెరుగు కదా అందుకు. సేమ్ ఆవడల్లానే ఉన్నాయండి చూడడానికి. ఆవడ అనేది కూడా ఒక రెసిపీ కదా. అవును, స్నాక్. మా ఫ్రెండ్స్ కు, విద్యార్థులకు అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. రిలేటివ్స్ తప్పకుండా. సో సాయి జ్యోతి గారి బంధుమిత్రులందరికీ, పరివారాల్లో ఉన్న వాళ్ళందరికీ అండ్ విద్యార్థులకు, వీళ్ళందరికీ, సహోద్యోగులకు, వీళ్ళందరికీ నా తరఫు నుంచి, రుచి చూడు తరఫు నుంచి బిగ్ హాయ్. అప్పుడు జీలకర్ర అంతా ఇట్లా పైకి వచ్చేసి, నువ్వులు జీలకర్ర పైకి వచ్చేసాయి ఇట్లా. సో వ్యూయర్స్, మరి బియ్య పిండి పెరుగు వడలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకుని సుమారు 1/4 kg బియ్య పిండి తీసుకుని దాంట్లో జీలకర్ర, అలాగే నల్లటి నువ్వులు, తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు అండ్ పచ్చిమిర్చి పేస్ట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సో అది కూడా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి అండ్ చక్కగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత దాంట్లోనే పెరుగుతో కలుపుతూ ఉండాలంటే, మామూలుగా మనం ఏదైనా వడలు చేస్తాము అనుకుంటే, లేకపోతే ఏదైనా కొంచెం చెక్కలు లాంటివి, గారెలు లాంటివి చేస్తాము అనుకుంటే దాంట్లో కొద్దిగా వాటర్తో మనం పిండి రెడీ చేసుకోవడం చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే పెరుగు వాడుతున్నాం వాటర్కి బదులుగా. సో పెరుగుతో చక్కగా అదంతా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయాయి కదా. ఈ పెరుగు కూడా దాంట్లో యాడ్ చేసి బ్యాటర్ అంతా కూడా కొంచెం లూజ్గా ఉండేలాగా, మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా అలా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ చక్కగా కాగింది అనుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా, అంటే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉంటుందో పిండి ముద్ద, దాని చేతికి కొంచెం నూనె కానీ లేకపోతే వాటర్ కానీ అద్దుకుని ఆ పిండిని చేతిలోకి తీసుకుని రౌండ్గా చేస్తూ చిన్న చిన్న వడల్లాగా చేసుకుని ఈ నూనె కాగిన తర్వాత దాంట్లో వేస్తే కనుక అవి చక్కగా వేగుతాయి. ఇప్పటివరకు ఆయన ప్రొసీజర్, సాయి జ్యోతి గారు, నేను ఇప్పటివరకు చెప్పిన ప్రొసీజర్ వర్క్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా వేగుతున్నట్టున్నాయిగా. అవును. ఓకే, ఇంకేమైనా యాడ్ చేయాల్సినవి ఉంటాయా దీంట్లో? ఇంకేం లేదు. ఓకే, సో మరి అవి వేగే లోపు మా వ్యూయర్స్ కోసం ఏదైనా ఒక మంచి టిప్ చెప్పండి. చెప్తాను. ఇప్పుడు నూనెకి సంబంధించి చేస్తున్నాం కదా మనము. ఓకే, అయితే అనుకోకుండా నూనె కింద పోయింది అనుకోండి, దాన్ని తుడవాలి అంటే చాలా కష్టం. ఓకే, అంటే కింద నూనె పోతే తుడవాలి అంటే చాలా కష్టం అవుతుంది కదా. అటువంటప్పుడు బియ్య పిండి గానీ, గోధుమ పిండి గానీ, మనకి ఏ పిండి అందుబాటులో ఉంటే ఆ పిండి పెట్టి తుడిస్తే మొత్తం పోతుంది. ఓకే, అక్కడ అంటే ఆయిల్ స్టెయిన్స్ ఏం లేకుండా ఉంటాయి. ఓకే, సో ఫ్లోర్ మీద ఎప్పుడైనా ఆయిల్ ఒలికిపోయింది అని అనుకున్నప్పుడు, ఆయిల్ ఒలికిపోతే చాలా డేంజర్ కదండి, దాని మీద కాలు పడితే జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏం చేయాలి అంటే, ఆయిల్ ఒలికిపోయిన వెంటనే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ దాని మీద వేసి స్ప్రెడ్ చేయాలి కదా. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి చక్కగా మొత్తం రబ్ చేసేస్తే ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ఆయిల్ అంతా కూడా ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి సో అక్కడంతా మళ్ళీ డ్రై అయిపోతుంది. తర్వాత కావాలనుకుంటే చక్కగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటే సరిపోతుంది కదా. సో చాలా మంచి టిప్ ఇది, ఫాలో కావచ్చు నిజంగానే. మనము అంతేకాకుండా కొంతమంది ఇలా నిల్చొని చాలాసేపు పిండి వంటలు చేయాలంటే కష్టం అనుకున్నప్పుడు కూర్చొని స్టవ్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో కూడా ఆయిల్ అంతా కింద పడే అవకాశం ఉంటుంది. సో ఈ టిప్ ఫాలో కండి అందరూ కూడా. బియ్య పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది, ఆ పిండిని అక్కడ ఆయిల్ ఎక్కడైతే పడింది అనుకున్నారో అక్కడ కనుక వేసి చక్కగా రబ్ చేస్తే మీకు అక్కడ ఆయిల్ లేకుండా ఉంటుంది, శుభ్రంగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి జ్యోతి గారు, మంచి టిప్ చెప్పారు. మీకు చాలా టిప్స్ తెలుసు అనుకుంటా కదా. తెలుసు. మరి ఇంకోటి చెప్తారా? అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడు హెల్త్ పరంగా అందరూ జొన్నలు తినాలి, జొన్నలు రాగులు తినాలి అంటున్నారు కదా.
అయితే జొన్న రొట్టెలు చేయడం అందరికీ రాదు. నిజమే, దానికి చాలా టెక్నిక్. ఇప్పటి కాలం వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం. అవును. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే కొంత జొన్న పిండిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి వేసి చేయాలి. చేస్తే అటువంటిప్పుడు మంచిగా వస్తాయి. ఓకే, చేయడానికి రాని వాళ్ళు కూడా చపాతీలు ఆల్రెడీ అందరికి వస్తాయి కదా, దానిలాగానే రాకొచ్చు అన్నట్టు. ఓకే, మనం మామూలుగా ఎలా చేసుకుంటామో చపాతీలని అలా చేస్తుండొచ్చు అన్నట్టు. సో నిజంగా ఆ పిండి తక్కువ చేసేసేయాలి, గోధుమ పిండిని తక్కువ చేసేస్తే ఇంకా జొన్న రొట్టెనే వచ్చేస్తుంది. ఓకే, అంటే మనం నేర్చుకుంటూ ఉండగా అలా గోధుమ పిండిని తగ్గించాలి అంతే. సో జొన్న పిండితో మనం ఎప్పుడైతే చపాతీలు చేసుకోవాలి, జొన్న రొట్టెలు, సో జొన్న పిండితో రొట్టెలు తయారు చేసుకోవాలి అనుకునే వాళ్ళు రాని పరిస్థితుల్లో ఉంటే కనుక దాంట్లో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోండి. సో నార్మల్గా గోధుమ పిండి రొట్టెలు చేసుకోవడం అయితే చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు కాబట్టి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళు ఈ జొన్న పిండి రొట్టెలు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కొద్దిగానే కదా, దీనికి ఏం రేషియోస్ అవసరం లేదు. ఏం లేదు. ఒకవేళ మారిపోతుందా? టేస్ట్ డిఫరెంట్ అంటే జస్ట్ వేసినప్పుడు ఏం కాదు. ఒకవేళ మనం చేయాలన్నప్పుడు లేనప్పుడు హాఫ్ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఓకే, పర్వాలేదు. సో జొన్న పిండి రొట్టెలు చేసుకుంటే ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతాయి కదా. ఈజీగా. సో ఇంకేంటి, ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందామా మరి? వేగిపోయినట్టున్నాయి కదా. వేగిపోయినాయి. ఓకే, సో డిష్ అవుట్ చేసేస్తున్నారా? అయినాయండి. ఓకే, బాగున్నాయి చూడ్డానికి. చూస్తేనైతే క్రిస్పీ లాగా అనిపిస్తుంది, కాకపోతే చల్లారితే మళ్ళీ మెత్తబడిపోతాయి. ఓకే, సో ఇది ఇలాగేనా లేకపోతే వేరే? జస్ట్ టమాటా సాస్ తో సర్వ్ చేసుకుందాము. ఓకే, వీటితో పాటు పచ్చి కూరగాయలు కూడా తింటుంటే, మనం తింటుంటే మన పిల్లలు కూడా అలాగే అలవాటు అవుతుంది. స్వాతి గారు, వేడి వేడి బియ్యం పిండి పెరుగు వడలు తయారైనాయి. చూడండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్, మరి సాయి జ్యోతి గారు ప్రిపేర్ చేసిన బియ్యం పిండి పెరుగు వడలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయి టేస్ట్ చూసి చెప్తాను. చూడ్డానికైతే కరకరలాడుతూ కనబడుతున్నాయి. ఇది బాగుంది, ఎలా ఉంది. సో దీన్ని సాస్తో తింటే బాగుంటుందట. సౌండ్ విన్నారా? కర్ర కర్ర అని, క్రిస్పీగా. నైస్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్గా దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే జీలకర్ర కానీ నువ్వుల టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. చాలా కరకరలాడుతూ ఉన్నాయి కదా నువ్వులు, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ బియ్య పిండి వాడడం వల్ల ఆ క్రిస్పీనెస్ వచ్చింది అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు వాడాం కదా, నేను ఇందాక అనుకున్నాను కమ్మటి పెరుగు వాడాం కాబట్టి దీంట్లో ఆ పులుపు ఫ్లేవర్ ఏమి ఉండదేమో అని. కొంచెం లైట్గా ఆ పులుపు ఫ్లేవర్ కూడా తెలుస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి పేస్ట్, ఎందులో అయినా పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లాంటి స్నాక్స్లో వాడితే దాని టేస్టే వేరేలా ఉంటుంది. అంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒక రెసిపీకి. అండ్ ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇలా తింటుంటే పంట కిందకి వస్తూ ఉంటాయి. అసలు అన్నీ కలిపి మొత్తానికి ఈ బియ్యం పిండి పెరుగు వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సాయి జ్యోతి గారు, సూపర్ ఉన్నాయండి బియ్యం పిండి పెరుగు వడలు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేస్తారా ఒకటి? చూస్తాను. మీరు చేసిన వడ మీతోనే తినిపిస్తున్నా, చూసారా? అవునవును. మీరు కూడా సాస్తో తినండి, బాగుంది. సాస్తో బాగున్నాయా? కారం కారంగా, తీయగా. అవును, తీయగా అంటే సరే, సాస్ నంచుకోవడం వల్ల. ఏమో కూడా బాగా చెప్తుంది టేస్ట్ గురించి. సో వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు. అండ్ మంచి రెసిపీ తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను గీతా కృష్ణ, పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా షాపింగ్ చేయండి. మరి గీతా కృష్ణ వారి తరఫు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, మరి సాయి జ్యోతి గారు ప్రిపేర్ చేసిన రెసిపీని చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్.